దేవుడి లీలని అనుమానించటం చాలా తప్పు. ఎందుకంటే దానికి ఉదాహరణ నేను ఒక కథ చెప్తాను, వినండి. ఏమైందంటే ఒకరోజు ఒక అతను శివుడి గుడికి వెళ్తాడు. వెళ్ళి అసలు నువ్వు దేవుడిపైనా, నువ్వు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా స్వామిని నిలదెత్తాడు. ఆయన అంటాడు కదా, సరే అయితే ఒకరోజు నాలాగా నేను కూర్చోబెడతాను, నువ్వేం చేస్తావు చూస్తాను, నువ్వు ఉండని తన నడ కూర్చోబెట్టి స్వామి బయటకు వస్తాడు. అప్పుడు తను ఒక బాగా డబ్బున్న అతను వస్తాడు. వచ్చి, స్వామి నాకు చాలా డబ్బులు రావాలి, ఇంకా బాగా సంపాదించాలి అని దండం పెట్టుకుని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ పర్సు కింద పడిపోయింది. ఇంకా పర్సు కింద పడంగానే వెళ్ళిపోతాడు, చూసుకోడు. తర్వాత అక్కడికి ఇంకో అతను వస్తాడు. వచ్చి, స్వామి నేను ఉద్యోగం పోయి 10 రోజులు అయింది, ఇంట్లో కూడా సరిగ్గా జరగట్లేదు, మరి పిల్లలకి ఏమన్నా పెట్టుకోవాలి కదా, నాకు ఏదో సాయం చేయి స్వామి అని దండం పెట్టుకుంటాడు. ఎడ తిరిగి చూడంగానే వెళ్ళేటప్పుడు పర్సు కనపడుతుంది. చుట్టూ చూస్తాడు, ఎవరు లేరు. పానీలే, ఈ శివయ్య నాకే ఇచ్చాడు, నా పిల్లల కడుపు నిండా ఏమైనా తీసుకెళ్తాను అని ఆ పర్సు తీసుకుని తను వెళ్ళిపోతాడు. అక్కడికి ఒక చేపలు పట్టుకోవడానికి వెళ్ళి అతను వస్తాడు. వచ్చి, స్వామి నేను ఏట్లోకి వెళ్తున్నాను, 10 సంవత్సరాలు 10 రోజులు ఏట్లోనే ఉంటాను, బాగా చేపలు దొరికేదట్టు చూడు, 10 రోజుల తర్వాత చేపలు తీసుకుని వస్తాను స్వామి అని చెప్పి దాన్ని పెట్టుకుంటాడు. ఈలోపు ఈ పోగొట్టుకున్న పర్సు అతను వస్తాడు. వచ్చి, ఇక్కడ ఎవరు లేరు, ఇతనే ఉన్నాడు, ఇతనే దొబ్బుంటాడు అని పోలీసులకు ఫోన్ చేసి అతను పోలీసులు పంపిస్తాడు. ఈలోగా సాయంత్రం అయిపోయింది. ఇక శివుడు అక్కడ కూర్చోబెట్టిన అతను మామూలు మనిషిని చేసి మళ్ళీ సవిత అంటే అక్కడ కూర్చుంటాడు. అప్పుడు ఈ మనిషి బాగా కోపం వచ్చింది. అసలు నువ్వేం చేసావు, నువ్వు అసలు ఎప్పుడు న్యాయం చేయవు, నువ్వు అందరిని బాధపడతావు, అతని పర్సు బాగొట్టుకుంటే అతను తీసుకెళ్తే ఇతను పోలీసులు పట్టించావు, అసలు నువ్వేం చేసావు అని గట్టిగా నిలదీస్తాడు శివుడిని. అప్పుడు ఆయన చెప్తాడు, శివయ్య అయ్యో నాకు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని లేదు, అందరూ ఒకటే. తను బాగా డబ్బు సంపాదించింది, దుర్మార్గంగా సంపాదించాడు, అందుకని ఆకలితో ఉన్నానని బాధపడ్డ అతనికి ఇచ్చి తనకి పుణ్యము చేశాను, తినకి కడుపు నింపాను. ఇక చేపలు పట్టేత అంటావా, 10 రోజులు ఏట్లోకి వెళ్తానన్నాడు. ఎందుకంటే ఏరు పొంగే అవకాశం ఉంది, తుఫాను వచ్చే అవకాశం ఉంది, తన ప్రాణం పోయే అవకాశం ఉంది. అలా పోకోకుండా ప్రాణం తన్నా ఉంటాడని జైలు పంపించాను. నేనేం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. అయ్యో వాళ్ళందరూ బాగున్నారు, నేను సరిగ్గా లేను, నా జీవితం ఎందుకు ఇలా అయింది, వాళ్ళ జీవితం బాగుంది అని ఇప్పుడు అలా అనుకోమను. దైవలీల, ఏం చేసినా దేవుడు మన మంచికే అని అదొక్కటి గుర్తించు. ఏమంటారు?